రాజమహేంద్రవరం దానవాయిపేటలో ఉన్న సాగర్ కిడ్నీ కేర్ ఆసుపత్రి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రి అధినేత ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి శశాంక్ ఆధ్వర్యంలో స్థానిక చెరుకూరి గార్డెన్ లో శుక్రవారం కిడ్నీ గుండె వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేయగా ప్రముఖ వైద్య నిపుణులు వి శివకుమార్, జీవి సుబ్బయ్య చౌదరి, కె ప్రవీణ్ కుమార్, రమేష్ గూడపాటి, రాజేష్ చక్రవర్తి, ఏకే చక్రవర్తి తదితరులు హాజరై గుండె కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆహారపు అలవాట్లు, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా చాలా వ్యాధులు దరిచేరవని సూచించారు. ఎటువంటి రోగ లక్షణాలు కనిపించినా వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని కోరారు. డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ కాళ్లవాపులు, ఇతర కిడ్నీ సమస్యలకు తమ వద్ద అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి వంటి జీవనదిని తల్లిగా భావించి పరిరక్షించుకోవాలని, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు నదిలో వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నదిలో పుణ్యస్నానాలు చేసే భక్తులు తమ పిల్లలకు ఆ నీరు పట్టవద్దని విజ్ఞప్తి చేశారు. గోరంట్ల మాట్లాడుతూ శశాంక్ సాగర్ కిడ్నీ కేర్ ద్వారా మంచి వైద్య సేవలు అందిస్తున్నారని, ఇటువంటి మంచి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, పంతం కొండలరావు, ప్రముఖ వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మీద వచ్చే ఆదాయం 25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్, 27,000 కోట్లు తమిళనాడు, తెలంగాణ. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల మద్యం సంవత్సరం తాగి అనారోగ్యం పాలైపోతున్నాం. తాగితే ప్రశాంతంగా అనుకునే ద్రావ కాకపోతే ఏదో అనుకోని కార్యక్షేపం చేయడం. మేము మాటలు చెబుతా కానీ ప్రాక్టీస్లో చేయండి. నాకు ఉన్న అలవాటు 3 అయినా సరే మీ వైద్యులేమో ప్రాక్టీస్లో బిజీ 3-4 ఇంతగా పోతారు. చాలా మంది సంవత్సరాలు కూడా పెట్టారు. ఇప్పుడు నాగేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు, సోమరాజు గారు లాంటి వాళ్ళు చూసినప్పుడు మేము అనుకున్నాము అసలు నేను సంవత్సరానికి ఎప్పుడు టైం ఉంది అనుకునేవాళ్ళు. అలాగే మాకు కూడా సమయం ఉండదు. మాకు జనంలో తిరిగే వాళ్ళకి సమయం ఉండదు. మేము కూడా టైం పాటిస్తాం. కాకపోతే ఆహార అలవాటు నేను కొంచెం ఇప్పుడే కూడా స్థిరంగా ఉండగలిగానంటే ఆహార అలవాటు. బయట ఎక్కడ తాగను, తినను, కోకోనట్ వాటర్ ఇచ్చిన తాగను, ఏ ఆహారం తీసుకోను, అక్షరం చేసి వెళ్ళిపోతాం. అనుకున్నాను కదా మాకు ఏంటంటే అక్షరం చేసి వెళ్ళిపోవడం అలవాటు విజయాలు జరిగింది. అందువల్ల ఆహార అలవాటు ఉన్నప్పుడు శివకుమార్ గారు చెప్పినట్టుగా ఇవాళ చాలా ఆహార అలవాటు ముఖ్యం. ఇవాళ ఏదైతే శశాంక్ ఒక మంచి కార్యక్రమం, సాగర్ గారిని గుర్తు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేధావులు ఇంతమంది నెఫ్రాలజిస్టులను తీసుకొచ్చి అనేక మంది ఇవాళ చూస్తుంటే 3 చక్రవర్తులు ఉన్నారు. అంటే చక్రవర్తులంతా డాక్టర్ అయిపోతారని అనిపిస్తున్నారు. ఇక్కడ 3 చక్రవర్తులు ఉన్నారు. ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ప్రముఖంగా స్విమ్స్ ఎక్స్ డైరెక్టర్ డాక్టర్ వి శివకుమార్ గారు, తర్వాత రమేష్ గూడపాటి గారు స్టార్ హాస్పిటల్ నుంచి, సుబ్బయ్య చౌదరి గారు నరాల జబ్బుల గురించి, కిడ్నీ జబ్బుల్లో యశోద నుంచి, అండ్ నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హెచ్ఓడి డాక్టర్ ప్రవీణ్ గారు, అండ్ మరియు యశోద హైటెక్ నుంచి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రాజశేఖర్ చక్రవర్తి గారు, ఆయనకి 300 ట్రాన్స్ప్లాంట్ల అనుభవం ఉంది. సో ప్లస్ ఏకే చక్రవర్తి గారు అపోలో నుంచి, ఈ హెచ్డిఎఫ్ పరికరంలో సౌత్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ నెల్లూరు అపోలోలో జరుగుతున్నాయి. మన టెక్నీషియన్ కూడా అక్కడ ట్రైన్ అయ్యారు. ఆయనతో మాట్లాడటం, మన రిలేషన్స్ వల్ల ఆయన అవకాశం ఇవ్వటం, కార్పొరేట్లో మామూలుగా బయట టెక్నీషియన్స్ రావడానికి ఒప్పుకోరు, వాళ్ళకి లెటర్ పెట్టి అపోలో యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక హెల్దీ కాంపిటీషన్ అండి. అంటే ఎంత కార్పొరేట్ అయినా మనకు హెల్ప్ చేయరు అనుకోవద్దు. మన గురువులతో మనం బాగుండి ఉంటే మన పేషెంట్స్కి ఇంకా ఏ ఊర్లో ఉన్నా ఇంకొంచెం హెల్ప్ చేయగలుగుతాం. సో నేను చెప్పేది ఒకటే అండి, ఎవరికైనా కిడ్నీ 5-6 వచ్చి, కాలువాపులు వచ్చి, ఆయాసం మొదలైతే ఇమీడియట్గా కిడ్నీ డాక్టర్ని సంప్రదించండి. మనకి నెఫ్రాలజీ సేవలతో పాటు లేజర్ మిషన్ కూడా ఇనాగ్రేట్ చేసాం. మనకి ఫిస్టులాలు జరుగుతాయి, పర్మ్క్యాట్స్ జరుగుతాయి, లేజర్ స్టోన్ సర్జరీస్ జరుగుతాయి, ప్రోస్టేట్ సర్జరీస్ జరుగుతాయి. సో ఎక్సెప్ట్ మ్యాలిగ్నెంట్ సర్జరీస్ తప్ప రెగ్యులర్ యూరాలజీ ప్రొసీజర్స్, లేజర్ స్టోన్ సర్జరీస్ కూడా మనం పూర్తిగా ఎక్విప్డ్గా ఉన్నాం. అన్నీ కూడా ఇంపోర్టెడ్ హై ఎండ్ ఎక్విప్మెంట్తో సాధ్యమైంది.